ఈరోజు 5వ తారీఖు జనవరి నెల 2024. ఈరోజు పంచాంగం ఎలా ఉంది, దినఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మాఘశేషమాసం, బహుళపక్షం, నవమి తిథి, వారం శుక్రవారము, నక్షత్రం వచ్చేసి చిత్తా నక్షత్రం. ఈనాటి పంచాంగం చాలా బాగుంది, మంచి రోజు, అలాగే శుభకార్యాలకు మంచిది. ముందుగా ఈనాటి కార్యక్రమంలో మేషరాశి వాళ్ళందరికీ కూడా ఎంతో శుభదినం, ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటారు. మానసికంగా మీరు ఉల్లాసంగా ఉండి అనుకున్న పనుల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. వృషభ రాశి వాళ్ళందరూ కూడా మంచి ధైర్యవంతులై ఉండి బంధువుల స్నేహితుల పరిచయాలు పెరిగి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మంచి అభివృద్ధి చూపిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచి ధనస్థానం బాగుండి కుటుంబ సంతోషం కలిగి ఉండి మంచి వివేకవంతంగా ఈరోజు మీరు మాటలు చేతలు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ఎంతో విలువైనటువంటి వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కూడా లభించేటువంటి లావాదేవీలు లాభదాయకంగా జరిగే సమయంగా గుర్తించాలి. సింహరాశి వాళ్ళందరికీ కూడా మంచి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగా ఉండి వాళ్ళ యొక్క మాటలు, ఫోన్లు వాళ్ళు రావటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగించి మానసిక నిబ్బరాన్ని బాగా కలిగి ఉంటారు. కన్యారాశి వాళ్ళందరికీ మంచి వ్యాపారంలో లాభాలు, ఏ పని చేసినా అందులో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు చాలా మంచి రోజు, ధన ఆదాయం బాగుండే రోజుగా చెప్పొచ్చు. తులారాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చక్కటి ప్రయాణాలు, దూర ప్రయాణాలు, వాహనాల్లో తిరగటము, తిప్పటము, అలసట, శుభకార్యాల కోసం చేస్తారు, మంచిది. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న సమయానికి మీరు ఎవరైతే తండ్రి కానీ మామ కానీ ఎవరైనా సరే సహాయం చేసేవాళ్ళు సడన్గా దూరమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించాలి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి రోజు, మంచి చక్కటి ఆనందంగా సంతోషంగా గడుపుతారు. లాభదాయకంగా ఉంటుంది, ఏ పని చేసినా మంచిది. మకర రాశి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా ఉంటుంది. భార్యాభర్తలు చక్కగా సంతోషంగా ఆనందంగా ఉంటారు. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చాలా బాగుంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. మంచి అదృష్టం అనేది ఉంటుంది. మీనరాశి వాళ్ళందరికీ కూడా పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైనటువంటి గొడవల్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా చూసుకోవాలి, లేదా మనస్పర్ధలు తప్పవు. మీరందరూ కూడా మీ జాతకం తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి చదువుతున్నాను, మీ గోపాలయ్య గారు.